మీ ఇంట్లో నెత్తళ్ళు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బీరకాయ నెత్తళ్ళు అయితే వండి పెట్టండి. వాళ్ళు మీ ఫ్యాన్ అయిపోతారు. బాండీ పెట్టి అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని నేను వేడి నీళ్ళలో నెత్తళ్ళని కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత అందులో వేసుకొని కరివేపాకు వేసి ఫస్ట్ నూనెలో బాగా వేగనివ్వాలి కరివేపాకు, నెత్తళ్ళు. ఆ తర్వాత ఒక ఉల్లిపాయి, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వండి. బాగా వేగాలండి. ఎందుకంటే ఈ నెత్తళ్ళనేవి స్మెల్లొస్తాయి కూరలో బాగా వేగకపోతే. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దగ్గరికి అవ్వనివ్వండి. అల్లం పేస్ట్ వేసి కొంచెం టాస్ అయ్యాక నేను 2 పండిన టమాటాలను వేసి బాగా దగ్గరికి ఉడకబెట్టాను. ఉడికిన తర్వాత కొంచెం పసుపు, అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ యాడ్ చేసి మూత పెట్టేయండి. ఎందుకంటే ఆవిరికే ఉడికిపోతాయి. మనం వాటిల్ని ఏమీ కదపకూడదు. మనం ఈ కూరైతే చాలా ఈజీగానే వండేసుకోవచ్చండి. అసలు ఫస్ట్ టైమ్ తినేవాళ్ళైతే జీవితంలో మర్చిపోరు ఈ కూరని. కొంచెం 2 టేబుల్ స్పూన్‌ల కారం, అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోక్కర్లేదు. మీ టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది. లాస్ట్‌లో మనం దింపే ముందైతే కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగానే వండేసుకోవచ్చు. మన వీడియో ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.